హలో అండి. అందరికీ నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారండి? అందరు ఆరోగ్యంగా హ్యాపీగా అందరు బాగున్నారు అనుకుంటానండి. మేము కూడా చాలా బాగున్నానండి. ఇంకా ఈరోజు మీకు చిన్న వీడియో అనుకోండి, పెద్ద వీడియో ఏం కాదు, చిన్నది. ఇంతకుముందు మీకు ఆకుల గురించి, వీటి ప్రయోజనాల గురించి అన్నీ చెప్పాను కదండి. అసలు ముందు మీకు నా గురించి ఇంకా పరిచయం చేయలేదు కదా, మీకు గుర్తుండొచ్చు. నేను గిరిజ హోమ్ గార్డెనింగ్కి అందరికీ స్వాగతం అండి. మీరందరూ నా చాలా వీడియోలు చూస్తుంటారు. చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి. కంటెంట్ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అందరూ చేయని వాళ్ళందరూ. ఈరోజు చూడండి, ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అండి. మనం ఇంటి లోపల పెట్టుకోవచ్చు. వీటి వల్ల మనకు కలిగే ఉపయోగజనాలు ఇంతకుముందు ఒకసారి మీకు చెప్పానండి. ఇవి తమలపాకులు అండి. ఇవి లేత తమలపాకులు చూస్తున్నారండి. తులసి చెట్టు, వీటి వల్ల కలిగే లాభాలు, వీటి వల్ల మనకు మనకు వచ్చినటువంటి డిసీజెస్ కానీ ఏవైనా కానీ ఏ విధంగా పోతాయి, అవన్నిటి గురించి చెప్పాను ఆరోగ్యపరంగా. ఈరోజు మీకు ఇవన్నీ చూస్తున్నారు కదండి. అలోవెరా, ఇవి తమలపాకులు, ఈ పువ్వులండి, ఇవి మందారం పువ్వులండి. తర్వాత ఇది వేపాకు, కరివేపాకు, ఇవి చిన్న మందారం, ఇది పెద్ద మందారం. ఈ మందారాలండి ముద్ద మందారాలు ఇలా వస్తాయండి. ఈ ముద్ద మందారాలకి తేడా మీకు ఒకసారి చూపిస్తాను ఎలా ఉంటాయో. ఇది చూసారండి, ఇట్లా డిజైన్ లాగా వస్తుందండి పెద్ద మందారానికి. ఇది చిన్న మందారానికి ప్లెయిన్గా ఉంటాయి అన్నమాట. ఆకులు ఈ విధంగా వస్తాయి. ఆకులు చిన్న మందారం ఆకులు ఇవి పెద్ద మందారం ఆకులు. తర్వాత వీటికి తోడు మనం ఇందులో కరివేపాకు, వేపాకు, తర్వాత వీటన్నిటిని ఎందుకు తీసుకొచ్చానంటే, ఇవన్నీ మనకు సాధారణంగా చిన్నపిల్లలకు, పెద్దవాళ్ళకి వెంట్రుకలు ఊడిపోతూ ఉంటాయండి. తర్వాత వెంట్రుకలు ఉన్నప్పటికీ కూడా షైనింగ్ అనేది ఉండదు. ఆ విధంగా కాలేజ్ పిల్లలకి, చిన్న మన ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకి, అందరికీ అటువంటిప్పుడు మనము దీన్ని ఇంటిలో చేసుకునేటువంటి చిన్న వైద్యం. దీన్ని ఒక నూనెగా తయారు చేయొచ్చండి మనము. ఇందులో ఈ మెంతులు కూడా వేయాలండి. మీకు ఒకసారి చూపిస్తామని తీసినానండి. ఇది ఈ విధంగా వెడల్పాటి గిన్నె తీసుకోవాలండి. తీసుకొని ఇందులో ఇవన్నీ మనం వేసేసుకుంటామండి. ఇవి ఇలా. ఇంకా మీ దగ్గర వేరే చిన్న మందారాలు కూడా దొరికితే అవి కూడా మనం వేసుకోవచ్చండి ఇందులో. ఇవన్నీ కడిగి ఉంచుకున్నాం. ఇవన్నీ ఆకులన్నీ కడిగి శుభ్రం చేసి పెట్టిన ఆకులు. ఇవన్నీ కలిపేస్తున్నానండి ఒకటేసారి అన్నీ. ఈ వేపాకుల వల్ల మీకు తెలుసు కదండి, మన తలలో ఉన్నటువంటి చుండ్రు కానీ, వేరే ఇతరమైనటువంటి ఇవి కానీ, వెంట్రుకలు ముడిపోవడం కానీ ఇవేమీ జరగవండి, అన్నీ తగ్గిపోతాయండి. తర్వాత వీటిలో మనము మెంతులు కూడా కలుపుతామండి. ఒక 2 స్పూన్లు ఈ నూనె, ఈ ఆకుకి 2 స్పూన్లు అయితే సరిపోతుందండి మనకి. తర్వాత ఈ కోకోనట్ ఆయిల్, కొబ్బరి నూనె అండి. ఇందుకు సరిపడా మనము ఆయిల్ ఇందులో వేసేస్తామండి. సుమారుగా ఇవి మునిగేంత వరకు ఆయిల్ వేసానండి. వీటిని మనము సిమ్లో కానీ లేదా మీడియంలో కానీ పెట్టి స్టవ్ మీద పెట్టి మనము ఇవి బాగా దోరగా ఉండే విధంగా మనం వీటిని ఇలా కలుపుతూ ఉండాలండి. కలుపుతూ ఇవి దోరగా అయ్యేంత వరకు మనం దీన్ని కలపాలండి. ఈ విధంగా ఇవన్నీ దోరగా అవుతాయండి. వేగిన తర్వాత తొందరగా అయిపోతుంది, ఎక్కువసేపు ఏం పట్టదండి మనకు. కానీ మరీ ఎక్కువ హైలో పెట్టి మనం వీటికి మాడిపోయేటట్టు చేయకూడదండి. అప్పుడు వీటిలో ఉన్న గుణాలన్నీ తగ్గిపోతాయండి, మనకు దొరకవు. దీన్ని మనం దూరగా వేయించుకోవాలి. ఈ ఆకులు కొంచెం బంగారు రంగులో గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు కొంచెం అలా వేయించుకొని మనకు ఈజీగా తెలిసిపోతుందండి ఇది వేగినాయి అనేసి. తర్వాత మనము
కొంచెం చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇంకొక విషయం ఏం చేయాలంటే అండి, వీటిని తీసి బాగా ఫిల్టర్ చేసుకోవాలండి. వేరే ఒక బాటిల్లో, గాజు బాటిల్లో కానీ దీంట్లో తీసి ఫిల్టర్ చేసుకొని అందులో ఒక 2 మన దగ్గర కర్పూరం బిళ్ళలు ఉంటాయి చూసారండి, కర్పూరం, అవి 2 బిళ్ళలు తీసి అందులో వేసేసేయండి. మంచిగా సువాసన వస్తుంటుంది. దీనివల్ల కలిగే లాభాలు 1, 2 కాదండి, ఎన్నో ఉన్నాయి. మీకు ఒకసారి చేసి చూడండి. చేసి మీరు పిల్లలకి పెట్టి మీరు పెట్టుకొని ఆ విధంగా మీరు కేశ సంరక్షణ అంటారు కదండి, దీనికి ఏ పేరైనా పెట్టుకోవచ్చు. మనం ఈ ఆయిల్కి కేశ సంరక్షణ ఆయిల్ అని కూడా పెట్టుకోవచ్చు. నూనె మన వెంట్రుకలు మాత్రం చాలా బాగా పెరుగుతాయి, షైనింగ్ ఉంటుంది. తలలో ఉండే ఈపులు పేలి మధ్య పిల్లలకి, స్కూల్కి పోయే పిల్లలకు ఇది కొంచెం కష్టంగా ఉంటుంది. సో మనం ఎవ్రీ సండే మనం పిల్లల్ని కూర్చోబెట్టి ఇదంతా చక్కగా రాసి తల స్నానం చేసిస్తూ ఉంటే ఆ బాధలన్నీ పోతాయండి. ఇన్ని గుణాలు ఉన్నాయండి మన ఈ ఆకులకి, మన ఇంట్లో ఉండే ఆకులేనండి ఇవన్నీ. తర్వాత ఇది చూసారండి, దీంట్లో ఉండే గుజ్జు తీసి సిజర్స్ ఇది ఉంటుంది కదండి, లోపల ఇది ఉంటుంది కదండి, ఈ మధ్యలో తీసుకుని దీన్ని తర్వాత మన మందార ఆకులు ఉంటాయి చూసారండి, ఆ మందార ఆకులు 2 కలిపి బాగా నూరి ముద్దగా చేసి మనం అప్పుడప్పుడు తలకి రాసుకుంటుంటే తల చల్లగా మనకు వేడి తగ్గుతుంది. దీనివల్ల మన వెంట్రుకలు కూడా బాగా నల్లగా పెరుగుతాయండి. ఆ విధంగా కూడా మనం మీ దగ్గర మందారం తప్పకుండా అందరి దగ్గర ఉండొచ్చు. దీన్ని మనము అలోవెరా అంటాము. తర్వాత ఇంకో విషయం అండి, దీన్ని ఆరోగ్యపరంగా మనం ఏం చేయొచ్చు అంటే, మనం చాకుతో చక్కగా తీస్తే చిన్న ముద్దలాగా ఇది వస్తుంది. ప్రొద్దున పూట అర్లీ మార్నింగ్ మనం బ్రష్ చేసుకున్న తర్వాత మామూలుగా అందరికీ 2 గ్లాసులు నీళ్ళు తాగే అలవాటు ఉంటుంది. ఆ విధంగా తాగేటప్పుడు ఈ గుజ్జును కొంచెం ఒక చిన్న ముక్క తీసి అట్లాగే మింగేస్తారండి. అలా మింగేసేస్తే దానివల్ల మన రక్తం శుద్ధమవుతుందండి. తర్వాత దీనివల్ల షుగర్ తగ్గుతుంది. మన కంట్లో ఉన్నటువంటి కంటికి కలిగేటువంటి ఏవైనా సరే, అంటే కళ్ళలో నీళ్ళు కారడము, కళ్ళు మంటలు కావడము, ఎన్నో రకరకాలమైనటువంటి జబ్బులు వస్తుంటాయి కళ్ళకి, అవన్నీ తగ్గిపోతాయండి. అట్లా మీరు వాడి చూడండి, మీకు తప్పకుండా తెలిసిపోతుంది కరెక్టేనని. మీకు అందరికీ వీడియో ఎలా ఉందండి, నచ్చిందండి? నేను ఎందుకు పెట్టానంటే, ఇక్కడ మీరు కూడాను ప్రతి రూమ్లో కూడాను ఇలా పెట్టుకున్నాం అనుకోండి, ఈ ఆక్సిజన్తో మనకు ఆరోగ్యం చాలా బాగుంటుందండి. ఆరోగ్యం బాగుంటేనే కదండి అంత బాగుండేది. సో మీరు కూడాను ఇలా పెట్టుకోండి. ఈ తులసి చెట్టుని ఎక్కడైనా కానీ పిల్లలకి జ్వరాలు రావడం కానీ, జలుబు, దగ్గు, జ్వరము, ఈ మధ్య విష జ్వరాలు అవి వేడి ఎక్కువైపోయి పిల్లలకు ఎన్నో విరేచనాలు రావడం కానీ ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. వాటికి అన్నింటికీ విరుగుడు మన ఇంట్లో ఉన్నటువంటి ఈ విధమైనటువంటి ఈ ఆకులు, ఈ చెట్లు మనం పెంచుకుంటూ ఉండి మనం సగం డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరమే ఉండదు. మన ఇంట్లోనే అన్నీ బాగా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటానండి. నచ్చితే అందరూ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. ఈసారి మరొక వీడియో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.